ప్రకాష్ గారు ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు బీసీ మంత్రి వర్సెస్ ఎస్సీ మంత్రి దున్నపోతు అని పొన్నం ప్రభాకర్ గారు వడ్లూరు లక్ష్మణ్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ మరి ఎట్లా చూస్తాం మంత్రుల మధ్య ఇది కాంగ్రెస్లో నిజంగా తర్వాత పొన్నం ప్రభాకర్ అపాలజీ చెప్పడం సో దీన్ని అంతా ఎలా చూడొచ్చు అంటారు 2-3 రోజులు నోరు ఎందుకు జారాలి అపాలజీ ఎందుకు చెప్పాలి ఒక మంత్రిగా ఆ మాత్రం చిత్తశుద్ధి లేకపోతే ఎట్లా ప్రభాకర్ గారు నా మిత్రుడే కానీ నోట్లకి వెళ్ళి మాట జారిందంటే మళ్ళీ వెనకకు రాదు చాలా మంది ఇట్లా నోటి దురుస్తూనే రాజకీయాలలో పతనమైపోతారు ఇవాళ మంచి ఫ్యూచరు భవిష్యత్తు ఉన్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం ఢిల్లీలో చాలా ఫైట్ చేశాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా మరి ఈ రకమైన మాటలు ఎందుకు మాట్లాడాలి ఆయన సహచార మంత్రి అందులో ఒక దళితుడు అట్లా దళితుని పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ అవుతుందా ఎవరి విషయంలో కూడా ఆయన అటెండర్ విషయంలో కూడా దున్నపోతు పంది అనే మాటలు వాడకూడదు ఆ మాత్రం సంస్కారాన్ని అవలంబించాలి ఒకవేళ ముందు నుంచి సంస్కారం లేకపోయినా ఎమ్మెల్యే అయినాక ఒక 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న తర్వాత ఎంపీగా ఉన్న తర్వాత ఇక్కడ మంత్రిగా ఉన్న తర్వాత కూడా ఈ కుసంస్కారం అనేది మంచిది కాదు ఇంకోసారి ఆయన రిపీట్ చేయకూడదని చెప్తున్నాను నేను. ఓకే సార్, మొత్తానికి జూబ్లీహిల్స్ బరిలో ఓవరాల్గా చాలామంది పోటీ చేసేందుకు ఎందుకంటే ఎన్నికల వేదికగా కూడా తమలో ఉన్న ఏదైతే RRR రైతులైతే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టున్నారో అదే క్రమంలో గ్రూప్ 1కు సంబంధించిన అంశంలో కూడా మరి కొంతమంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు?